హలో హాయ్ నమస్తే అండి అందరికీ. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ వచ్చేసి మా అబ్బాయి బర్త్డే. పొద్దున్నే పూజ అయితే చేసేస్తున్నాను. నెక్స్ట్ బిర్యానీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి కొత్తిమీర 3 కలిపి పట్టిన పేస్ట్ అన్నమాట. ఇది తగినంత వేసుకోవాలి. చికెన్ అయితే 3 kg క్వాంటిటీ తీసుకున్నాను అన్నమాట. అందులోనే మెంతాకు పుదీనా వేసుకోవాలి తగినంత. మెంతాకు పుదీనా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. 2 వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది బిర్యానీ. అలాగే సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ తగినంత వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పెరుగు వేస్తున్నాను. మనం క్వాంటిటీ తగినంత వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ కారం స్పైసీ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తగినంత వేసుకోవాలి. నెక్స్ట్ చికెన్ వేస్తున్నాను. చికెన్ పీసెస్ కొంచెం పెద్ద సైజు ఉండేలాగా చూసుకోవాలన్నమాట. చికెన్ బిర్యానీకి 3 kg చికెన్ తీసుకున్నాను. నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. పీసెస్ కూడా బాగా పెద్ద సైజు ఉన్నాయి చూడండి. బాగా బిర్యానీ అనేది ఒక్కొక్కరు ఒక స్టైల్లో వేస్తారు. బిర్యానీ ఇలా కూడా చాలా బాగుంటుంది బిర్యానీ. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ పచ్చిమిర్చి టమాటో వేస్తున్నాను. టమాటో పీసెస్ కొంచెం పెద్దగానే కట్ చేసి వేసినాను. నెక్స్ట్ గరం మసాలా తక్కువ వేస్తున్నాను అన్నమాట. చికెన్ బిర్యానీ మసాలా కూడా ఏం వేయలేదు, ఓన్లీ గరం మసాలా కొంచెం లైట్గా వేసినాము. నెక్స్ట్ అన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు అవేం ఇందులో వేయలేదన్నమాట. చెక్క లవంగాలు రైస్ బాయిల్ చేసేటప్పుడు రైస్లో వేసేస్తాను. అన్నీ బాగా కలుపుకోవాలి. సాల్ట్ చూసుకొని సరిపోయిందా లేదా అని లాస్ట్లో, సరిపోకుంటే తగినంత వేసుకోవాలి. నెక్స్ట్ నిమ్మరసం వేస్తున్నాను. మసాలాలు తక్కువ వేసుకోవడం ఉంటేనే బాగుంటుందండి చికెన్ బిర్యానీ. మరీ ఎక్కువ వేస్తే ఘాటు అనేది ఎక్కువ వస్తుంది. అన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గోంగూర ఆల్మోస్ట్ మగ్గిపోయింది. గోంగూర చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇది బిర్యానీలోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది గోంగూర చట్నీ. అన్నీ కలిపి పెట్టుకున్నాక ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాక తర్వాత ఇది కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చికెన్ని. నెక్స్ట్ వచ్చేసి రైస్ ప్రిపేర్ చేసుకొని రైస్ వచ్చేసి చికెన్లో వేసేస్తే దమ్ పెట్టేయాలి. అంతేనండి చికెన్ బిర్యానీ. అట్లనే చేసినాం మేమైతే. వంటలు అయితే పూర్తి అయిపోయినాయి. చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, గోంగూర చట్నీ, పెరుగు చట్నీ అన్నీ తయారైపోయినాయి. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి పిల్లలు డెకరేషన్ చేస్తున్నారనమాట కేక్ కటింగ్ కోసమని.
లాస్ట్కి వచ్చేసి కేక్ కటింగ్ అయితే అయిపోయింది. పిల్లలు భోంచేస్తున్నారు ఫొటోస్ దిగేసి. పిల్లలందరూ కలిసి బాగా ఎంజాయ్ చేసినారు. చాలా చాలా బాగా అనిపించింది అనమాట. బిర్యానీ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. అన్ని ఐటమ్స్ బాగా వచ్చినాయి టేస్ట్. అంతేనండి ఈరోజు వీడియో అయితే. ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.